డీటెయిల్స్ లోకి వెళితే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాల సెగ పాక్ ను తాకింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన పాక్ ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్ ను అభ్యర్థించింది. సింధు జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదే పదే తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ తానే వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధు నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది. రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవని ప్రధాని మోదీ గతంలోనే తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాదం నిర్మూలన, పీఓకేకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. యుద్ధం చేయాలంటే ప్రత్యర్థికి కనిపించి చేయాల్సిన పని లేదు. ప్రత్యర్థి ముందుకు వెళ్లి రొమ్ము చీల్చి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదని తాజాగా ఇండియా సాగించిన యుద్ధం ఎలుగెత్తి చాటింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను పెంబరేకొట్టింది. ఆ దేశం ఊహించని విధంగా వైమానిక దాళ్లతో కళ్లు బయళ్లు కమ్మేలా చేసింది. దాడులు ఎలా చేశారో కూడా అర్థం కానంతగా ఇండియా దాయాది వెన్నువిరిచింది. ఈ దాళ్లతో ఒక పాకిస్తాన్ కు మాత్రమే కాదు, అమెరికా, చైనాకు కూడా మైండ్ బ్లాక్ అయింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇండియా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ భూభాగాలపై చేసిన దాడులకు సంబంధించిన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం దాడులు అసాధారణ సినర్జీతో చేసినవిగా తాజాగా కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా దూకుడుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఓవైపు సైనికేతర దాడులతో కంగారు పెట్టించిన ఇండియా ఆ తర్వాత చేసిన దాడులతో వణికిపోయింది. గగ్గోలు పెట్టాల్సిన దుస్థితికి చేరుకుంది. ఇండియా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ద్వారా సాగించిన యుద్ధం ఏ రేంజ్ లో సాగిందో తెలుసుకుంటే షాక్ అవుతాం. దేశీయంగా రూపొందించుకున్న ఆయుధాలు, క్షిపణులు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఎలా ముందుకు నడిపించాయన్నది తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి వస్తాయి. ఆపరేషన్ సింధూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధులైన టార్గెట్ చేసింది. కంటికి కనిపించని యుద్ధం ఇండియా చేసింది. నాడు బలగాలు చేసిన దాడిని ఇండియా వివరించింది. ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మక ప్రతిభ పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద కేంద్రాన్ని భారతదేశం దాడి చేయగలదని నిరూపించింది. దేశీయ హైటెక్ వ్యవస్థలను జాతి రక్షణలో సజావుగా అనుసంధానించింది. డ్రోన్ యుద్ధంలో, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ యుద్ధంలో అయినా ఆపరేషన్ సింధూర్ సైనిక కార్యకలాపాలలో సాంకేతిక స్వాలంబన వైపు భారతదేశ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధ పౌరులను కూడా ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అసమాన యుద్ధానికి కొలమానంగా నిలిచింది. సైనిక ప్రతిస్పందనగా ఉద్భవించిందని ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్లో పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత
ఇండియా దూకుడు పెంచింది. భయంకరమైన జ్ఞాపకంగా సింధూర్ దాడులు పనిచేశాయి. భారతదేశ ప్రతిస్పందన ఉద్దేశపూర్వకంగా, ఖచ్చితమైనదిగా, వ్యూహాత్మకంగా ఉంది. నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దును దాటకుండానే భారత దళాలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసి అనేక టార్గెట్లను ధ్వంసం చేశాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఇండియా అనుసరించిన వ్యూహం మొత్తంగా ప్రపంచానికి షాక్ కలిగించింది. ఇండియా ఏంటి ఇంతలా దూకుడు ప్రదర్శించడం ఏంటని ఆయా దేశాలు కలవరపడుతున్నాయి. ఇండియా అటాక్స్ తో అందుకే అమెరికా అంత కంగారు పడింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు అసలు సేఫ్ గా ఉన్నాయో లేవోనన్న కంగారు ఇప్పుడు అగ్రదేశాన్ని వెంటాడుతోంది. ఇండియా అంటే సామాన్యం కాదని అమెరికాకు అర్థమైపోయింది. అందుకు యుద్ధాన్ని ఆపాలంటూ చర్చల మీద చర్చలు జరిపింది. చైనా సైతం వచ్చే రోజుల్లో ఇండియాతో పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయోమోనన్న కంగారు పెడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇండియా చేసిన దాళ్లతో బిక్కచచ్చి భావురమంటోంది. పైకి గంభీర ప్రకటనలు చేసినప్పటికీ తమ పనైపోయిందని పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ అర్థమయ్యేలా చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సిడిఎస్ త్రివిధ దళాధిపతుల భేటీ అయ్యారు. రక్షణ దళాది అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతిని కలిశారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అలాగే కాల్పుల విరమణ, సరిహద్దు భద్రతల గురించి కూడా రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల పరాక్రమం, అంకిత భావాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పై మోదీ వరుస సమీక్షలు జరిపారు. భద్రతా వ్యవహారాల కమిటీతో మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై మోదీకి మంత్రులు అభినందనలు తెలిపారు. పాక్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత రాజ్నాథ్, అమిత్ షాతో స్పెషల్ మీట్ అయ్యారు మోదీ. ఇప్పటికే పాక్ కు సహకరించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా తుర్కీయే బ్రాండ్ కాస్ట్ TRTA పై భారత నిషేధించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు భారీ భద్రత పెంచారు. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా జయశంకర్ కు ఇప్పటికే సిఆర్పీఎఫ్ కమాండోలతో జెడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. 24 గంటలు ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది. పాకిస్తాన్ పై దౌత్య విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్ ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బీఎస్ఎఫ్ కు చెందిన భారత జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో పీకే షా పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో 20 రోజుల తర్వాత పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. అటారీ సరిహద్దుల వద్ద జవాన్ ని భారత్ కు అప్పగించింది.
ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంక్షలు, వాణిజ్య ఒప్పందాల ప్రలోభాలతో బెదిరించి భారత్ ను కాల్పుల విరమణకు ట్రంప్ ఒప్పించారంటున్నారు. ఇక ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఏం చెప్తారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడితో దేశ భద్రతను తాకట్టు పెట్టారా అని నిలదీశారు. The things that you make so beautifully, and they both have very. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసేసింది. అయితే చైనా అధికారిక మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ పాక్ కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్ గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థ ఎక్స్ అకౌంట్ ను విత్ హెల్డ్ లో ఉంచింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో కొంతమంది ఇప్పటికీ ఆయుధాలతో తిరుగుతున్నారని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పానీపూరి అమ్ముకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలకు తెలియడం లేదని అన్నారు. సోషల్ జస్టిస్ కి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి యోధులందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకందరికీ స్వాగతం పలకడంతో పాటు వాళ్ళకి 4 రోజుల పాటు ఉన్న సౌకర్యాలు, భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఒక విధంగా ఇది తిరుపతికి గర్వకారణం. జస్టిస్ సంజయ్ ఖన్నా రిటైర్డ్ అవుతున్నాడు, కొత్త సీజే వస్తున్నాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు, నేను ఎలాంటి రాజకీయ పుస్తులు తీసుకుని చెప్పేశాడు. అదే కావాలా. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థ నుంచి రిటైర్డ్ కాక ముందరగానే పాలక వర్గాలని కాకబట్టి ఆ తర్వాత వాళ్ళు రిటైర్డ్ కాగానే రాజ్యసభ సభ్యులుగా, గవర్నర్లుగా, ఇప్పుడు నేను తీసుకున్న జస్టిస్ కన్నా తీసుకునే వైఖరి చాలా మంచిది. నేను ఆదర్శంగా తీసుకోవాలందరూ కూడా. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ భీకరంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నారు. పుతిన్ గెలిచి ఇద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నారు. తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత టెర్రరిస్టులతో వచ్చిన యుద్ధం, పాకిస్తాను, ఇండియా మధ్య శాంతి చర్చల కోసం సీజ్ ఫైర్ ఇచ్చారు. అందులో బట్టి టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్తో మన ఇండియన్ గవర్నమెంట్ శాంతి చేయడంపటికి వచ్చింది. టెర్రరిస్టులు ఎవరు? టెర్రరిస్టులు ఒక లక్ష్యం ఉండదు, వాళ్ళు అరాచకం తప్ప ఇంకేటి ఉండదు. అందులో అమిత్ షా చెప్తాను 2026కి నక్సలైట్లను చంపేస్తాయని. మనుషులను చంపొచ్చాము కానీ నక్సలైట్లు ఆశించినటువంటి సిద్ధాంతం ఓడించగలవా? నీ చేత కదా. నక్సలైట్ ఎందుకు మాట్లాడని? నక్సలైట్కి ఎందుకు చర్చించరు? ఇండియన్ గవర్నమెంట్ చర్చించాలా. నక్సలైట్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పటికైనా మీరు హైదరాబాద్ లోని జలసౌధ ప్రాంగణంలో కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏఈ, జేటీఓలను సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఇంజనీర్లు ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేరు మీద నాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు, 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన 10 సంవత్సరాలు. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈ రోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, హంద్రీ నీవా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్ కి మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని అన్నారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని, కేటీఆర్ నాయకత్వంలోని పనిచేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్ల బుద్ధిలో మార్పు రావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎందుకు విలీనమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటేనని కూడా అన్నారు. ఈటెల రాజేందర్ అయితే ఇంకో రోజున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో ఇలా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు డీల్ కుదిరింది, వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అందరి సూచనలు సలహా మేరకే అభివృద్ధి చేస్తామని అన్నారాయన. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాజన్న ఆలయ విస్తరణ మాత్రమే జరుగుతుందని, ఎలాంటి దేవత విగ్రహాలను కదిలించబోమని అన్నారు. నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్లి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. మహిళలకు పదవులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఏడాదిన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సర్కార్ అవానమీయ చర్యలపై సమాధానం చెప్పాలని అన్నారు కేటీఆర్. బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందా అని నిలదీశారు. ప్రతిరోజు పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని అడిగారు. వరంగల్లో సుందరీమణులు వస్తున్నారంటూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. రైతన్నల గోసలపై హరీష్ రావు ట్వీట్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కని పెంచిన పిల్లలు కళ్ల ముందే కనుమరుగు అయినట్లు, ఇంటి దూలం ఇరిగి ఒక్కసారిగా భుజం మీద పడినట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్దైతే అన్నదాతకు ఎంత యాతన, ఎంత కడుపు కోత అంటూ హరీష్ రావు ఎక్స్ లో చెప్పుకొచ్చారు. ఇటు ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వచ్చిందని తెలిపారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని అన్నారు. తాను ఎన్నడూ విద్యార్థిగానే ఉంటాను, అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని కూడా తెలిపారు. ఇది ఏదో ఒక కి కన్ఫైన్డ్ కావడం కాదు, ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా ఉండాలి, ఇది ఒక గ్లోబల్ ఫోరం గా ఉండాలి. ఈ రోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది, దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది హైటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరందరూ ఆలోచిస్తే మనం ఆర్థిక కడపలో పండగ వాతావరణంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తామని అన్నారు మంత్రి లోకేష్. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్లపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పురంధేశ్వరి అన్నారు. కేంద్రం వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి వ్యవసాయ ప్రధాన దేశం కాదు వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. తాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు, మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు, మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్పి చెప్తుంటారు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మనం వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొనలేకపోయినా దీర్ఘకాలిక పరిష్కారం ఖచ్చితంగా కనుగొనవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ సించాయ్ యోజన అని మెరుగైనటువంటి విత్తనాలు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో నేను పండించుకున్నటువంటి పంటకి 100 రూపాయల ధర ఉంటే అదే కాశ్మీర్లో గనక అక్కడ ఉన్నటువంటి ధర 150 రూపాయలు 200 ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి వరిని వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబుపై ఏపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను మేయర్ పదవి నుంచి తొలగించింది. గతేడాది డిసెంబర్ 23న 7 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే వారిని సురేష్ బాబు సస్పెండ్ చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయర్ బాధ్యతల నుంచి తప్పించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్దమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:44 ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. చారిత్రాత్మక వరంగల్ జిల్లాలో వివిధ దేశాల సుందరిమణులు సందడి చేశారు. ప్రపంచ సుందరి 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరిమణులు భారతీయ సంస్కృతి వారసత్వాలను ఆస్వాదించే పర్యటనలో భాగంగా చారిత్రక నగరమైన ఓరుగల్లులో అడుగుపెట్టారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించి వారు మంత్రముగ్ధులయ్యారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సిజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా గత నెల 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలకు పైగా కొనసాగనున్నారు. 2025 నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధితులు రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నిలిచారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा। भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ ను నియమించారు. కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ తన ఆదేశాల్లో ఈ విషయాన్ని తెలిపింది. గత నెల ఏప్రిల్ 29న ప్రీతి సుధన్ పదవీకాలం ముగియడంతో ఆ పోస్ట్ అప్పటి నుంచి ఖాళీగా ఉంది. దీంతో అజయ్ కుమార్ ను యూపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్లియర్ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు మెటల్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి 182 పాయింట్ల లాభంతో 81,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 24,666 వద్ద ముగిసింది. దేశీయ రక్షణ రంగ షేర్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. నిఫ్టీలో టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎటర్నల్ ప్రధానంగా లాభాలను ఆర్జించాయి. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ నష్టపోయాయి. జీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% పెరిగాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.